కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, ఈ దినం రైతుల కొరకు విజ్ఞాపన చేస్తూ నీ కృపాసనము సమీపిస్తూ ఉండగా కృపతో మా మనవులు ఆలకించమని బ్రతిమిలాడుకొనుచూ ఉన్నాము. దేవా, భారతదేశంలోని ప్రతి ఒక్క రైతును మీ పాద సన్నిధిలో ఎత్తిపడుతూ ఉన్నాము. నాయనా, ప్రకృతి వైపరీత్యాల వలన నష్టపోతున్న రైతులను జ్ఞాపకము చేసుకునండి. అకాల వర్షాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు, జంతువుల దాడులు, ఆయా రీతులుగా పంటను కోల్పోతున్న రైతులను కృపతో జ్ఞాపకం చేసుకునండి. వాతావరణాన్ని మీ ఆధీనములో ఉంచుకునండి. ప్రభువా, గాలి బీభత్సం వలన తోటలు నాయనా నాశనమైపోతూ దీనముగా నాయన నీ వైపు కనులెత్తి చూస్తున్న రైతులను జ్ఞాపకం చేసుకునండి. నాయన, చేతికి అంది వచ్చే సమయంలో నష్టపోతున్న బిడ్డలు ప్రకృతి వలన ఎందరో ఉన్నారు తండ్రి. అయ్యా, ప్రకృతిని శాసించగలిగిన దేవుడవు నాయన, కృపతో రైతుల దీన పరిస్థితిని జ్ఞాపకము చేసుకునండి. దేవా, నకిలీ విత్తనాల వలన, నకిలీ ఎరువుల వలన, నకిలీ పురుగు మందుల వలన నష్టపోతున్న రైతులను జ్ఞాపకం చేసుకునండి. ఆ విధంగా రైతులను నష్టపరచకుండా ఉండుటకు వ్యాపారస్తులకు మంచి మనస్సును దయచేయండి. దేవా, వారు పెట్టిన పెట్టుబడి అంతా వ్యర్థమవుతూ ఉండగా నాయన, మానసికంగా కృంగిపోతున్న రైతులను కృపతో దర్శించమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, వారి పంటలకు సరి అయిన గిట్టుబాటు ధరలు వచ్చులాగున కృప చూపించండి. గవర్నమెంట్ వారు దాని విషయంలో చర్యలు తీసుకున్నట్లు సహాయము దయచేయండి. అయ్యా, ప్రతి ఒక్కరూ రైతులకు అండగా నిలబడే మనస్సును కలిగి ఉండడానికి సహాయము దయచేయండి. దళారుల ద్వారా నష్టపోతున్న రైతులను జ్ఞాపకం చేసుకునండి. దేవా, వారి శ్రమకు తగిన ప్రతిఫలాన్ని వారు పొందే కృపను అనుగ్రహించండి. నాయన, భూమిని కోల్పోయిన రైతులు సరి అయిన నష్టపరిహారం పొందుటకు కృప చూపించండి. ఆయా కారణాల వలన భూమిని కోల్పోయి నష్టపరిహారము కొరకు ఆఫీస్ చుట్టూ నాయన, అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతుల పనులు నాయన సఫలము చేయమని వేడుకుంటూ ఉన్నాను. సకాలములో వారికి రావలసిన నాయన ధనము వారు పొందుకొనడానికి సహాయము దయచేయండి. దేవా, నాయన, విష కీటకాల బారిన పడుతున్న రైతు కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. కరెంట్ షాక్ గురవుతున్న రైతుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. జంతువుల దాడులతో మరణిస్తున్న రైతు కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. ఈ అకాల మరణాలు నాయన, ఈ అపాయకరమైన పరిస్థితులు వారి దరి చేరకుండా పరిశుద్ధాత్మదేవ మీ అగ్ని కంచెను వారి చుట్టూ ఉంచండి. వారు వేసే ప్రతి అడుగులో మీ తోడును దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, నాయన, అప్పుల బాధ వలన తండ్రి నాయన తండ్రి మానసికంగా నాయన నలిగిపోయి ప్రభువా ఆత్మహత్య చేసుకుంటున్న రైతులను మీరు జ్ఞాపకం చేసుకునండి. దేవా, నాయన, బలహీనమైన ఆ మనస్సును ప్రభువా తీసివేయండి. ధైర్యముతో నింపండి, ఆదరించండి. ప్రభువా, బ్రతుకు మీద ఆశ కలిగించండి. నాయన, కృంగిన పరిస్థితిలో వారిని లేవనెత్తమని వేడుకుంటూ ఉన్నాను. దేవా, ఆర్థికంగా వారికి చేయూతను అందించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. వారి యొక్క ఆర్థిక అవసరతలన్నిటినీ నీ కృపా మహదైశ్వర్యము చొప్పున తీర్చమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. నాయన, మరలా పంట వేయడానికి పెట్టుబడి లేక వేసిన పంట నాయన తండ్రి వారి చేతికి అందక నష్టము మీద నష్టము పొందుతూ ప్రభువా ఆర్థికంగా చితికిపోయి నాయన ప్రభువా నాయన కుటుంబాన్ని పోషించలేక నాయన చనిపోవాలన్న తలంపుతో ఎందరూ ఈ సమయంలో ఉన్నారు. అట్టి ప్రతి ఒక్కరి హృదయంలో నుండి పిరికితనము గల ఆత్మను తీసివేయమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. ఆత్మహత్య తలంపును ప్రేరేపిస్తున్న అంధకార శక్తులను యేసు నామములో అణచివేయమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను.
దేవా, ప్రతి ఒక్క రైతుకు మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. నాయన వారి దైనందిన జీవితంలో అనుక్షణము మీ సహాయమును వారు పొందే కృపను అనుగ్రహించండి. అభివృద్ధి పేరట పంట భూమిని గవర్నమెంట్ వారు స్వాధీనపరచుకొనకుండునట్లు సహాయము దయచేయండి నాయన. పంట భూములను రక్షించండి, రైతుల చేతి పనిని స్థిరపరచండి దేవా. నాయన పంట అధిక దిగుబడి రావడానికి నూతన టెక్నాలజీపై అవగాహన ప్రతి ఒక్క రైతులో కలిగించమని వేడుకుంటూ ఉన్నాను. అలాగే పంట వృధా కాకుండా నిల్వ చేసుకునే టెక్నాలజీపై అవగాహన కూడా రైతులలో కలిగించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను నాయన. సేంద్రియ ఎరువులపై అవగాహన కలిగి నాయన తండ్రి పంటలు పండించడానికి ప్రతి ఒక్క రైతు హృదయాన్ని ప్రేరేపించమని వేడుకుంటూ ఉన్నాను. కరువు పరిస్థితుల మధ్య నాయన పంటను నష్టపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఆనాడు కరువులో ఇస్సాకు విత్తనము వేసి నూరంతల ఫలము పొందినట్లుగా సహాయము చేసిన దేవుడవు. ఈనాడు నాయన అట్టి స్థితిగతుల మధ్య నలిగిపోతున్న ప్రతి ఒక్క రైతును కృపతో జ్ఞాపకము చేసుకునండి. వారి చేతి పనిని దీవించండి ప్రభువా. నాయన కరువులో వారిని పోషించండి, కరువులో మంచి సమృద్ధిని దయచేయమని వేడుకుంటూ ఉన్నాను దేవా. పోడు వ్యవసాయం చేసే గిరిజన రైతులను జ్ఞాపకం చేసుకునండి దేవా. వారు ప్రభువా పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందడానికి సహాయము దయచేయండి. కౌలు రైతులను జ్ఞాపకం చేసుకునండి. కౌలు తీసుకుని మరీ వ్యవసాయము చేస్తూ నష్టపోతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకునండి. రైతు కూలీలను జ్ఞాపకం చేసుకునండి. దినము వారికి పని ఉండడానికి సహాయము దయచేయండి దేవా. భారతదేశంలోని ప్రతి ఒక్క రైతు కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. రక్షణ పొందుటకు మీరు ద్వారములు తెరవండి. నిజ దేవుడవు నీవని గ్రహించి నీలో ఆశీర్వాదం ఉన్నదని గ్రహించడానికి సహాయము దయచేయండి. వారి చేతి పనిని మీరు సఫలము చేయండి నాయన. వారు వేస్తున్న ప్రతి అడుగు నాయన తండ్రి వారికి ఆశీర్వాదకరముగా ఉండినట్లు సహాయము దయచేయండి. ఏ కాలములో ఏ పంట వేయాలో, ఏ స్థలమునకు ఏ పంట తగినదో ప్రభువా, ఏ వాతావరణానికి ఏ పంట అధిక దిగుబడి ఇస్తుందో ఇటువంటి అవగాహన ప్రతి ఒక్క రైతులో కలిగించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. భారతదేశంలోని రైతు కుటుంబాలన్నిటినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. దీవించండి, ఆశీర్వదించండి. వ్యవసాయం వలన లాభము లేదని ప్రభువా నాయన వ్యవసాయం చేయుటను వదిలివేస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకునండి. వ్యవసాయం చేస్తున్నారని ప్రభువా వివాహము కొరకు, సంబంధము కొరకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని ప్రభువా నాయన దిగులు పడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకునండి నాయన. వ్యవసాయం అనేది కనుమరుగు కాకుండా సహాయము దయచేయండి. అనేక ప్రజల నాయన కడుపు నింపేది ప్రభువా నాయన రైతు బిడ్డే కదా తండ్రి. కృపతో జ్ఞాపకం చేసుకునండి. వారిని బలపరచండి ప్రభువా నాయన. వారి కుటుంబాలను నాయన దీవించండి నాయన. అన్ని విషయాలలో ప్రభువా వారికి సమాజము నుండి, ప్రభుత్వము నుండి, ప్రజల నుండి సహకారము అందడానికి సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను నాయన. ప్రతి ఒక్క రైతు కుటుంబము సంతోష సమాధానాలతో వర్ధిల్లడానికి మీ సహాయమును అందించండి నాయన. కృపాక్షేమములు వారి వెంట ఉంచమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాను దేవా. కృపతో నాయన నిజ దేవుడవు నీవని తెలుసుకొని, నీలోనే ప్రభువా సమృద్ధి ఉందని తెలుసుకొని, నీ మీద ఆధారపడి ప్రభువా వారి చేతి వృత్తిని కొనసాగించడానికి కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాను నాయన. వారి చేతుల కష్టాన్ని మీరు దీవించండి ప్రభువా నాయన. ప్రతి స్థితిలో చాలిన దేవుడుగా వారితో కూడా మీరు ఉండి నాయన వారి హస్తాలను దీవించి ప్రభువా అనేకులకు ఆశీర్వాదకరముగా ప్రతి రైతు జీవితాన్ని మీరు మలచమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను నాయన. వృద్ధాప్యంలో ఉన్న రైతులను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి నాయన
జీవితకాలం అంతా శ్రమపడి ఇప్పుడు శ్రమ పడలేక తండ్రి కష్టము చేయలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. శారీరకముగా రోగముల పాలైన వారిని జ్ఞాపకం చేసుకునండి. అట్టి వారికి మీ చేయూతను అందించమని బ్రతిమిలాడుకుంటూ ఉన్నాను. రైతు క్షేమమే దేశ క్షేమమని నాయన ప్రతి ఒక్కరూ గ్రహించి వారికి చేయూతను ఇవ్వడానికి సహాయము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. రైతుల జీవితాలను వారి కుటుంబాలను నాయన మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఎందరూ వ్యవసాయము చేసేవారు ప్రభువా ఏకీభవించి నీ వైపు కనులెత్తి చూస్తూ ఉన్నారు. మంచి వ్యవసాయకుడవు తండ్రి అయా కృపతో వారి ఈతి బాధలన్నిటినీ ఎరిగిన దేవుడవు కనుక నీ కరుణాహస్తాలకు అప్పగిస్తూ ఉండగా వారి జీవితంలో నాయన ఆశ్చర్య కార్యములు జరిగించమని వేడుకుంటూ ఉన్నాను. నాయన భారతదేశంలోని ప్రతి రైతును వారి కుటుంబాలను మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ దయతో జ్ఞాపకం చేసుకొనమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.